నాకు రాలేదు అనే బాధ కంటే వాళ్ళకొచ్చింది నా హ్యాపీనెస్ నాకు ఎక్కువ కలిగింది. ఎందుకంటే హాయ్ అన్న ప్రతి ఒక్కరికి. ఏపీ జనరల్ అండ్ నక్సల్ డిస్ట్రిక్ట్ సేఫ్ స్కోరు అంటే ఫిజికల్ కట్ ఆఫ్కి అలాగే మెరిట్ కట్ ఆఫ్కి అంటే మనకి ఎంత సేఫ్ స్కోర్ ఉంటే మనకి ఏదో ఒక పోస్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే వీడియోలో చెప్పడం జరిగింది. అంటే ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సేఫ్గా ఉన్నామా లేదా అని. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకి సేఫ్ స్కోర్ ఎంత ఉందో తెలిసిందనుకో ఓకే, మనకు ఒక అవగాహన వస్తుంది మనం బార్డర్లో ఉన్నామా లేకపోతే సేఫ్ స్కోర్లో ఉన్నామా ఏంటా అని. అంటే ఈ సేఫ్ స్కోర్ వల్ల ఏంటంటే కొంతమందికి ప్లస్ అవుతుంది, కొంతమంది డిసప్పాయింట్ అవుతారు కరెక్టే. కాకపోతే ఏంటంటే సేఫ్ స్కోర్లో నేనంత మాత్రం జాబ్ రాకుండా పోదు. అదేంటంటే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, బార్డర్ మార్క్స్ ఉన్నవాళ్ళు ఏం చేస్తే బెటర్ అని లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు, ఎందుకంటే నేను కూడా బార్డర్లో ఉన్నాను. అలాగనుకుంటే నాకు కూడా పెద్ద మార్కులు ఏం రాలేదు, +2 మార్క్స్తో నేను క్వాలిఫై అయ్యాను. సో నేను ఇంకా బార్డర్లో ఉన్నాను. సో నేను కూడా డిసప్పాయింట్ అవ్వచ్చు, కానీ స్పోర్టివ్గా తీసుకోవాలన్న. మనం ఎక్కడున్నా సరే మనకంటూ అవకాశం ఉందంటే ప్రయత్నించాలి. కాబట్టి సేఫ్ స్కోర్ ఎంత ఉందో తెలుసుకుందాం. ఎవరు కూడా డిసప్పాయింట్ అయితే అవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేని. సేఫ్ స్కోర్ అనేది ఏంటంటే లాస్ట్ టైము అంటే ఏ విధంగా ఫిజికల్ కట్ ఆఫ్ ఉంది, అలాగే స్టార్టింగ్ జాబ్ అనేది బీఎస్ఎఫ్ కానీ అస్సాం రైఫిల్స్ కానీ ఐటీబీపీ కానీ ఈ బీఎస్ఎఫ్ ఉంది కదా, స్టార్టింగ్ ఏ మార్క్ నుంచి స్టార్ట్ అయింది అంటే ఫిజికల్ కట్ ఆఫ్కి మెరిట్ కట్ ఆఫ్లో స్టార్టింగ్ నుంచి ఎంత నుంచి జాబ్ వచ్చిందని ఆధారంగా ఈసారి ఏంటంటే సేఫ్ స్కోర్ ఎంత ఉండొచ్చు అని ఒకసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది మరి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. జనరల్ ఎస్సీకి వచ్చేసరికి ఏంటంటే ఫిజికల్ కట్ ఆఫ్ 76.3 అంటే 76.3 ఇంక డిస్మాల్స్ ఉంటాయి, ఇంకో 3 నేను 1 డిస్మాల్ చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. 76.3. సో 76.3కి అప్రాక్సిమేట్లీ మనకి సేఫ్ స్కోర్ అంటే ఏంటంటే మనకి ఏదైనా జాబ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మ్యాక్సిమం వచ్చేసి ఏంటంటే 79+ ఉండాలన్న. 79+ అయితే ఉండాలి సేఫ్ స్కోర్ అనమాట. అలాగే నెక్స్ట్ నక్సల్ డిస్ట్రిక్ట్కి వచ్చేసరికి ఏంటంటే 50.4 అనేది ఫిజికల్ కట్ ఆఫ్ అయితే +3 మార్క్స్ 53+ ఉన్నా సరే సేఫ్ స్కోర్ అవుతుంది. నెక్స్ట్ జనరల్ ఎస్టీలో ఉన్న 75.1 ఇది ఫిజికల్ కట్ ఆఫ్. వీళ్ళకి మ్యాక్సిమం వచ్చేసరికి 10 మార్క్స్ అయినా సరే అంటే 85+ ఉంటే సేఫ్లో ఉన్నట్టు. 85 ఉన్నా 84 ఉన్నా 86 ఉన్నా సరే సేఫ్లో ఉన్నట్టు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి నక్సల్ 62.6 66+ ఉన్నా సరే జస్ట్ ఒక 4 మార్క్స్ యాడ్ చేసుకున్నా లాస్ట్ టైం నుంచి చూసుకుంటే 66+ ఉన్నా సరే సేఫ్ స్కోర్ లెక్కన ఉంది. ఓకేనా బ్రదర్. ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సేఫ్ స్కోర్ అనేది ఏంటంటే ఓకే మనం 10+ ఉన్నా 10-8 ఉన్నా సరే సేఫ్ స్కోర్ అని ఒక భావించాలన్నమాట. లాస్ట్ టైం ఏ విధంగా ఇచ్చాడు, ఈ టైం ఏ విధంగా ఉండొచ్చు అని ఒక ఎక్స్పెక్టెడ్తో సేఫ్ కట్ ఆఫ్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ జనరల్ ఓబీసీ 86 మినిమం 10 మార్క్స్ యాడ్ చేసుకున్నా సరే ఆశ్చర్యపోకర్లేదన్న. 96+ ఉండాలి. 96, 95, 96, 97 ఉన్నా సరే పర్లేదు. అలాగే నక్సల్ ఓబీసీ ఇది మందనమాట. ఐ మీన్ నా కేటగిరీ ఇదనమాట. నక్సల్ ఓబీసీ 78.6 అనమాట. సో ఎలా లేదన్నా సరే మనం సేఫ్లో ఉండాలి అంటే అట్లీస్ట్ 88+ ఆర్ 90+ అయినా ఉండాలన్న. నాకు ఎన్ని ఉన్నాయి చెప్పనా, 81 అంటే ఎంతో డిస్మల్ ఉంది. ఓవరాల్గా ఏంటంటే 2.89097 మార్క్స్ క్వాలిఫై అయ్యాను. ఇంక నేనే బోర్డర్లో ఉన్నాను. మీకు నేనే ఫస్ట్ డిసప్పాయింట్ అయిపోలేను, ఎందుకంటే నేను ఇదంతా చెప్తున్నాను కానీ నేను డిసప్పాయింట్ అయిపోలే. నేను ఎలాగైతే స్పోర్టివ్గా తీసుకున్నానో మీరు కూడా అలానే స్పోర్టివ్గా తీసుకోండి, అంతే తప్ప డిసప్పాయింట్ అయితే అవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ జనరల్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి ఫిజికల్ కట్ ఆఫ్ 67.7 77 మార్క్స్ ఉంటే సేఫ్ కట్ ఆఫ్ అని భావించవచ్చు. నెక్స్ట్ నక్సల్ ఈడబ్ల్యూఎస్ మ్యాక్సిమం +2 మార్క్స్ +3 మార్క్స్ +4 మార్క్స్ +1 మార్క్ ఉన్నా సరే జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఏంటంటే 43 వేసుకున్నా సరే +3 మార్క్స్ 43+ ఉన్నా 43 ఉన్నా సరే జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఏదో ఒక ఫోర్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఏదో ఒక ఫోర్స్ అంటే స్టార్టింగ్ బీఎస్ఎఫ్ ఐటీబీపీ అస్సాం రైఫిల్స్. సిఆర్పిఎఫ్ రావాలంటే మ్యాక్సిమం వేరే కేటగిరీకి అయితే +10 +12 ఇలా ఉంటే వస్తుంది మ్యాక్సిమం. కొన్ని కేటగిరీలకు బట్టి మారిపోతుంటుంది అది కూడాను. జనరల్ యూఆర్కి వచ్చేసరికి 84.6 అనమాట ఫిజికల్ కట్ ఆఫ్. అప్రాక్సిమేట్లీ ఎలా లేదని సరే 92+ అలాగే 93+ ఉండాలి ఈ జనరల్ యూఆర్కి. ఏదో ఒక మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట సేఫ్ స్కోర్ అనమాట ఇది. అలాగే నక్సల్ యూఆర్కి వచ్చేసరికి ఏంటంటే 79.2 అనేది ఫిజికల్ కట్ ఆఫ్. ఎలా లేదన్నా సరే నక్సల్ యూఆర్కి వచ్చేసరికి ఏంటంటే 85 ఉన్నా సరే 85+ ఉన్నా సరే మనకి ఏదో జాబ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట.
యాక్చువల్గా ఏంటంటే నాకు వచ్చిన మార్క్స్ ఎంతంటే 81 పాయింట్ మీద కదా. అంటే నేను నక్సల్ యూఆర్లో నేను అవైలబిలిటీలో ఉన్నాను. ఎందుకంటే నాకు 20.4 ఇయర్స్ కదా. సో నేను అవైలబిలిటీలో ఉంటాను 79.2 దేటాను కాబట్టి. ఏమో చెప్పలేం, నాకు ఓబీసీలో రాకపోతే ఇక్కడ రావచ్చు, యూఆర్లో రావచ్చు. యూఆర్లో వచ్చే ఛాన్స్ ఉండదనుకోండి. వస్తే నాది కేటగిరీలో రావాలి, లేకపోతే ఇంకేం చేయలేం. ఎందుకంటే +2 మార్కులతో బార్డర్లో ఉన్నాం కాబట్టి 50-50 ఛాన్సెస్. చెప్పాను కదా, వస్తే వస్తుంది, లేకపోతే లేదు. కానీ మన ప్రయత్నం మనం చేయాలి. ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోవద్దు. మీరు ఫస్ట్ నెగిటివ్గా తీసుకోవాలని మీరు అనుకున్నప్పుడు ఫస్ట్ నా గురించి ఆలోచించండి. నేనే బార్డర్లో ఉన్నాను అనమాట. చెప్పాను కదా, నేనే బార్డర్లో ఉన్నాను. సో ఎవరు కూడా అన్ని ఏదైనా సరే స్పోర్టివ్గా తీసుకోవాలి. ఒకవేళ అంటే అనకూడదు, కానీ ఒకవేళ మీకు కానీ ఏజ్ కానీ అయిపోయి ఉంటే, అంటే మీకున్న కేటగిరీకి ఏజ్ కానీ అయిపోయి ఉంటే అప్పుడు బాధపడాలి తప్ప లాస్ట్ వరకు కూడా బాధపడాల్సిన లేదు. ప్రతిసారి కూడా ప్రయత్నించాలి, గట్టిగా ప్రయత్నించాలి. తక్కువ మార్కులు వచ్చేయంటే కారణం ఎవరు? కరెక్షన్ చేసినాడా? లేకపోతే నీకు కంప్యూటర్ సరిగ్గా మంచి కంప్యూటర్ ఇవ్వలేదా? లేకపోతే నీకు హాల్ టికెట్ నచ్చలేదా? ఏంటి మనకి తక్కువ మార్కులు వచ్చాయంటే కారణం నువ్వు ప్రాక్టీస్ చేసిన బట్టి, అలాగే నువ్వు అక్కడ రాసిన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ బట్టే ఉంటుంది. నువ్వు కారణమైంది దానికి నువ్వు డిసప్పాయింట్ అయితే రేపు పొద్దున్న నువ్వెలా జాబ్ కొడతావు? మనం ఎలా జాబ్ కొడతాం? ఇప్పుడు నాకు మార్కులు వచ్చాయి, ఒక 81 వచ్చాయి అనుకుందాం. 78 కట్ ఆఫ్ పెట్టాడు, ఓకే. ఒకరు నాకు 63 కట్ ఆఫ్ పెట్టుంటే ఇది మంచి మార్కులు అయింది. 78 పెట్టాడు కాబట్టి కొద్దిగా ఇంకా ఎక్కువ తెచ్చుకోవాలనిపిస్తుంది. ఎక్కువ తెచ్చుకోవాలనిపించినప్పుడు నేను బాగా చదివండి ఒక 90, ఒక 100 తెచ్చుకుంటే అప్పుడు నాకు బాగుంటుంది. నేను 81 మార్క్స్ తెచ్చుకొని అర్రే కట్ ఆఫ్ ఎంత పెట్టేశాడు, నేను బాధపడిపోతున్నాను అంటే అవ్వదు. అలా ఏం చేయకండి. ఎందుకంటే ఏదైనా సరే స్పోర్టివ్గా తీసుకునే విధంగా ఉండాలి. కాకపోతే ఏంటంటే నా బాధల్లో ఏంటంటే ఈ ఏజ్ లిమిట్ ఎవరిదైతే అయిపోద్దో వాళ్ళ గురించి నా బాధ. ఎందుకంటే లాస్ట్ టైం నేను ట్రేడ్స్మెన్కి వెళ్ళినప్పుడు 29 ఇయర్స్ అన్న ఒకరు వచ్చారు, 27 ఇయర్స్ అన్న ఒకరు వచ్చారు. అలాగే నాకు అప్పుడు 20 ఇయర్స్ కరెక్ట్గా 20 ఇయర్స్ 1 మంత్ అనమాట. ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళ గురించి తెలీదు. అయితే మా ముగ్గురు ట్రేడ్స్లో వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు. వీళ్ళిద్దరిని మాత్రం సెలెక్ట్ చేశారు, మమ్మల్ని డిస్క్వాలిఫై చేశారు ట్రేడ్ టెస్ట్లో. కానీ నేను మాత్రం సూపర్గా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే వీళ్ళకి లాస్ట్ అవకాశం. ఇది జీడీ అయితే అసలు అవకాశమే లేదు. సో ఏంటంటే వీళ్ళకి లాస్ట్ అవకాశం కాబట్టి వీళ్ళు ఉన్నారనే హ్యాపీ. నాకు రాలేదు అనే బాధ కంటే వాళ్ళకి వచ్చింది నా హ్యాపీనెస్ నాకు ఎక్కువ కలిగింది. ఎందుకంటే అలా ఉంటుంది. ఎందుకంటే ఏజ్ లిమిట్ అయిపోతే అదొక రకమైన ఇబ్బంది అనమాట. సో ఏజ్ లిమిట్ అయిపోతే బాధపడాలి, కానీ అవ్వనంత వరకు ఏంటంటే గట్టిగా ప్రయత్నించాలి. నెక్స్ట్ టైం కూడా చెప్పాను. అలాగే బార్డర్లో ఉంటే ఏం చేస్తాము, ఏం చేయాలి అని బెటర్గా లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడండి. బార్డర్లో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం అందరికీ హెల్ప్ అవుతుంది. అలాగే ఇన్స్టా అండ్ టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది, జాయిన్ అవ్వండి. ఇన్స్టా లింక్ ఎందుకంటే మీకు ఎటువంటి పర్సనల్గా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే అడిగినా సరే పర్లేదు, నేను రిప్లై ఇస్తాను. నో వరీస్, ఓకేనా బ్రదర్? ఫిజికల్కి వెళ్తున్న ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. జై హింద్.